దేవునికే మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు ప్రభువు పేరట మీ అందరికీ రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆయన మాటను ఒకసారి మనం ఉదయకాల ఆయన మాటను చదివి ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చియున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, ఆయన నిన్ను పిలిచి ఉన్నాడు. దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు అంటే, ఆయన చెబుతున్నాడు, యాకోబు నిన్ను సృజించిన యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ చెప్తున్నాడు. అంటే నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అన్నాడు దేవుడు. అంటే నిన్ను విమోచించా, భయపడకు. ఈరోజు ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు భయపడుతున్నవేమో, ఒక దేవుని నమ్మిన బిడ్డగా, దేవుని నమ్మిన కుమారుడిగా, కుమార్తెగా నువ్వు భయపడుతున్నవేమో. ఎందుకంటే నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నేను దేవుని నమ్ముకున్నాను కదా, అసలు నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, దేవుడు నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటి అని ఒకేలా నీకు తెలియక, అర్థం కాక నువ్వు ఆలోచిస్తూ నీలో నువ్వే మదన పడుతూ కురింగిపోతున్నవేమో. జాగ్రత్త. దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్న వాటిని తెలుసా? నిన్ను పుట్టించిన దేవుడు, నిన్ను నిర్మించిన దేవుడు, ఆయన నీతో చెప్పమన్న మాట ఏంటి అని అంటే, ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన నిన్ను విమోచించాడు. దేవుడు అంట నిన్ను విమోచించాడు అని చెప్తున్నాడు. నిన్ను విమోచించకుండా లేడు ఆయన. నిన్ను విమోచించడమే కాదు, ఆయన నిన్ను విమోచించిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన, నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు అనే విషయాన్ని నువ్వు గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు నిన్ను పేరు పెట్టి పిలవకుండా నువ్వు ఈరోజు ఈ స్థితిలో లేవు, ఈ పరిస్థితిలో లేవు. నువ్వేమీ టెన్షన్ పడవసరం లేదు, కంగారు పడనవసరం లేదు. నిన్ను దేవుడు పేరు పెట్టి పిలుచుకున్నాడు కాబట్టే లోకము నుండి వేరు చేశాడు, పాపము నుండి నిన్ను వేరు చేశాడు, లోక బంధకాల నుండి విడిపించాడు, విమోచించాడు. ఎందుకంటే ఆయన నిన్ను సృజించాడు గనుక, పుట్టించాడు గనుక నేను విమోచించాడు. విమోచించిన దేవుడే నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు. నీవు ఆయన సొత్తు కనుక నువ్వు భయపడొద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో కూడా నువ్వు భయపడ అవసరమే లేదు. భయం, అలాంటి భయము గనక నీలో ఉంటే తొలగించేసుకో, తీసేసుకో. నిత్యముగా కన్ఫర్మ్గా దేవుడు చెప్తున్నాడు, నేను ఆయన పిలుచుకున్నాడు, పేరు పెట్టి పిలుచుకున్నాడు. నువ్వు భయపడిన అవసరం లేదు. నీవు ఆయన సొత్తు, ఇంకెవ్వరి సొత్తు కానే కాదు. నువ్వు దేవుని సొత్తుగా నువ్వు బ్రతకాలి, దేవుని సొత్తుగా నువ్వు జీవించాలి, దేవుని కొరకు నువ్వు బ్రతకాలి, దేవుని మహిమ కొరకే నువ్వు ముందుకు అడుగేయాలి. ఎందుకంటే ఆయన నిన్ను ఎన్నుకున్నాడు గనుక, కోరుకున్నాడు గనుక, పిలుచుకున్నాడు గనుక, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు గనుక ఆయన సన్నిధిలో, ఆయన ఎదుట ఒకవేళ నీకు ఇంకా అర్థం కాకపోతే ఈరోజు దేవునితో మాట్లాడుతున్న విషయం అదే. నువ్వు ఇంకా కన్ఫ్యూజ్లో ఉండని అవసరం లేనే లేదు. నిన్ను ఆయన పిలిచాడు, పేరు పెట్టి ఎన్నుకున్నాడు. నువ్వు భయపడిన అవసరం లేదు. నీవు ఆయన సొత్తు. ఇంకా నువ్వు లోకం సొత్తు కాదు, అపవాది సొత్తు అంతకంటే కాదు. నీవు దేవుని సొత్తు. అందుకే ఆయన సొత్తుగానే నువ్వు బ్రతకాలి, ఆయనకు మహిమకరంగానే బ్రతకాలి, ఆయనకి ఇష్టమైన పనులే చేయాలి. ఆయనకు నువ్వేం చేస్తే నచ్చిద్దో అది నువ్వు తెలుసుకుని చేయగలగాలి. అందుకే ఆయన మహిమ కొరకు నువ్వు ఏది చేసినా నీ ద్వారా ఆయన మహిమపరచబడతాడు. నీవు ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా నువ్వు జీవించుతావు ఈ లోకంలో. కనుక నువ్వు ఇంకా అధైర్యపడకుండా ధైర్యంగా ఉండి దేవుని కొరకు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో ఆ ఒక్క విషయంలో కూడా నువ్వు ఆలోచించి దేవునిలో ముందు కొనసాగితే చాలు. నీవు ఆయన సొత్తుగా నువ్వు మార్చబడిపోయావు.
కనుక దేవుడు మనలను ఆయన సొత్తుగా మార్చుకునే గొప్ప కృప ఆయన మనకిచ్చాడు కనుక దాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ దేవుని కృతజ్ఞులమై ఆయన ఎదుట మనం జీవించే వారమై ఉండాలని ప్రభు ప్రేమతో మీకు ఈ విషయం తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీ సన్నిధిలో నిజంగా ఈరోజు చాలామంది నిజంగా వారి జీవితంలో ఏ పరిస్థితి ఏంటో అర్థం కాక అసలు పిలిచావా పిలవలేదా అనేటువంటి కన్ఫ్యూజ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రభు అనేక మంది ఉండొచ్చు. నీ వాక్యం చెబుతుంది, నిన్ను నిర్మించినవాడు, నిన్ను పుట్టించినవాడు, నిన్ను విమోచించి ఉన్నాడు, భయపడొద్దు, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని మాట్లాడినందుకు వందనాలు యేసయ్య. ఈ మాటను విన్న ప్రతి బిడ్డను బలపరచండి, నీ కృపతో నింపి నీ చిత్తానుసారంగా నడిపించి నీ మహిమ కొరకు వాడుకోమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.